అమెరికాలో ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా మన దేశంలో అయితే ఒకప్పుడు ఇందిరాగాంధీని కాల్చి చంపినటువంటి సంఘటనలు, రాజీవ్ గాంధీని బాంబులు పెట్టి పేల్చినటువంటి సంఘటనలు, అట్లాంటి అమెరికాలో కూడా కొన్ని జరిగినటువంటివి ఉన్నాయి. అయితే ట్రంప్ మీద కక్షగట్టినటువంటి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారన్నటువంటి ప్రచార నేపథ్యంలో ఓ పక్కన క్యాష్ పటేల్ కావచ్చు, మరొక వైపున తులసి గబాడ్ కావచ్చు, వీళ్ళందరూ సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, నిఘా వ్యవస్థని పటిష్టం చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాని పర్యవసానం ఇవాళ రోజున ట్రంప్కి అయితే వాస్తవంగా ప్రత్యక్షంగా అయితే లేదు, కానీ వైట్ హౌస్ సమీపంలో ఆయుధంతో ఒక వ్యక్తి, ఇంతవరకు ఈ ధైర్యం ఎవరు చేయట్లేదు. మరి ఏ తీవ్రవాద సంస్థ, లేకపోతే ఇంతకుముందు కూడా ట్రంప్ మీద 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఇప్పుడు అధ్యక్షుడు కాకముందు జరిగింది, ఇప్పుడు అధ్యక్షుడు అయ్యాక కూడా హత్యా ప్రయత్నానికి రెడీ అయ్యారో తెలియదు. వైట్ హౌస్ సమీపంలో ఆయుధంతో వచ్చినటువంటి ఒక వ్యక్తిని కాల్చి చంపారు పోలీస్, అక్కడ ఉన్నటువంటి అమెరికన్ పోలీస్. ఇంతవరకు కూడా గతంలో జరిగినటువంటి 2 సార్లు కూడా వాళ్ళని పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, ఈ వ్యవహారాల చుట్టూ జరిగింది. బట్ ఈ దఫా కాల్చి అవతల పడేశారు. దాంతో ఇప్పుడు ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ ప్రయత్నం చేశాడన్న తేలాల్సి ఉంది.